నా ఆపరేషన్ ఎందుకు డబ్బిచ్చావు? నా మాంగళ్యాన్ని కాపాడుకోవడానికి. నన్ను కాపాడమని నేను ఎప్పుడైనా యాచించానా? లేదు, కానీ నా బాధ్యత నా చేత ఆ పని చేయించి. బాధ్యత? నీ బాధ్యత ఏంటో నీకు తెలుసుంటే మన జీవితాలు ఇలా చెదిరిపోయిండవు కా. తీసుకో. ఏమిటది? అదే నువ్వు నా మీద కురిపించావే దయాభిక్ష. దానికి మీరేం పేరు పెట్టినా ఆపరేషన్ జరగటం వల్లే మీరు బ్రతికారు. అలా బ్రతికినందుకు సిగ్గుపడి చూస్తున్నా. మా పేదలకు నన్ను కృంగతీస్తున్నా. నా ఆత్మాభిమానాన్ని నీలాంటి ధనవంతులు డబ్బుతో కొల్లారని మళ్ళీ మళ్ళీ చెప్పడానికి వచ్చా. అందుకే మా అమ్మ జ్ఞాపకార్థం నా ప్రాణప్రదంగా చూసుకుంటున్నా లాకెట్ను కూడా అమ్మేసి డబ్బు తీసుకొచ్చాను. తీసుకో. ఇచ్చిన డబ్బు తిరిగి తీసుకోవటం అనేది నా జీవితంలో జరగలేదు, జరగదు. ధనవంతుల దయాభిక్ష మీద ఆధారపడి బ్రతకటం నా జీవితంలోనూ జరగలేదు. నేను పోతే నీ మెడలో మాంగళ్యం ఉండదన్న భయంతో నన్ను బ్రతికించావు, కానీ నా మీద జాలిపడి ప్రేమతో మాత్రం కాదని నాకు బాగా తెలుసు. తీసుకో, తీసుకొని డబ్బు. రంగయ్య, అమ్మా ఇట్లా ఆ డబ్బు తీసుకో. ఎందుకమ్మగారు? ఆ డబ్బు నీది, దాంతో నువ్వేమైనా చేసుకో. పట్టుకెళ్ళు. వెళ్ళరా అక్కడి నుంచి. భాగ్యాన్ని చూసి మురిసిపోతూ సౌభాగ్యాన్ని కూడా లెక్క చేయని ఇలాంటి స్త్రీని నేను క్షమించిన ఆ దేవుడు క్షమించను. మామయ్య, మామయ్య, ఇతనే మీ అబ్బాయి. నాన్న 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 నీ పరిస్థితుల్లో నాన్న నాన్న అని పదే పదే అనిపించుకోవాల్సిన ఈ మాటను నీకు 25 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత తొలిసారిగా వినాల్సి వచ్చింది. మన మధ్య రక్త సంబంధం తప్ప ప్రేమ బంధం చోటు చేసుకోలేదు నాయన. ఇది మన దురదృష్టం. విచారించండి నాన్నగారు, త్వరలోనే అన్ని బంధాలు చక్కపడతాయి. చక్కపట్టు ఇంకా ఏం చక్కపడతాయి నాయన. అన్ని బంధాల్లోకి ముఖ్యమైన అనుబంధం నా జీవిత బంధం ఇలా తయారైన తర్వాత రాధ నువ్వు ఇంట్లో ఒక క్షణం కూడా ఉంటాను వెళ్ళేది. అద అన్నా మురళి, రాత్రి వెళ్ళని. అది కదమ్మా, వాళ్ళు అనవసరంగా మాట్లాడకు. రాత ఎవరని తెలియనప్పుడు నేనే ఇక్కడ ఉండమన్నాను, కానీ ఇప్పుడు నేనే వెళ్ళమంటున్నాను. రాధ ఎవరో ఇప్పుడు మాత్రం నీకు తెలుసా? కేవలం నా మేనకోడలే కాదు, ఆనాడు నీ దురహంకారానికి నీ మూర్ఖత్వానికి బలైపోయి సమయానికి వైద్య సహాయం అంతగా దారుణంగా చచ్చిపోయాడు నా మిత్రుడు శ్రీధర్రావు. ఆ శ్రీధర్రావు కూతురే ఈ రాధ. ఈ రాధ తండ్రి చావు కారణం నువ్వైతే నీకు జబ్బు చేసి చావు బ్రతుకుల్లో కొట్టుబెట్టాడుతూ ఉంటే నీకు అహర్నిశలో సేవ చేసింది ఈ రాధ. యు అన్గ్రేట్ఫుల్ క్రీచర్. అది కాదమ్మా, నువ్వు ఇప్పుడు ఆలోచించవలసింది వాళ్ళ గురించి కాదు, నా గురించి, మన పరువు గురించి. అమ్మా నువ్వు రాత్రి మర్చిపోవాలి. అమ్మా, అది మన పరువు గురించి. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా మీ నాన్న నువ్వు కలుసుకోకూడదు. అమ్మా అది నా గురించి. చూడు, నువ్వు వెంటనే వెళ్ళి గీతం తీసుకురా. ఇది నీ గురించి. వెళ్ళు, వెళ్ళి గీతం తీసుకురా. రాధ, ఏ హాస్పిటల్లో ఉంటానని నా మనస్కరించట్లేదు. మనం ఇక్కడ క్షణం కూడా ఉండద్దు, మనం వెళ్ళిపోతాం. మావయ్య, మీరేదో ఆవేశంగా మాట్లాడుతున్నారు. ట్రీట్మెంట్ పూర్తి కాకుండా వెళ్ళిపోవడం. మనం వెళ్ళిపోవాల్సింది. చూడండి శంకర్రావు గారు, ఇప్పటి వరకు మీ వైద్యానికి చాలా ఖర్చు అయింది. ఇంకో 10 రోజుల పాటు జాగ్రత్తగా మందులు వాడితే గానీ మీ ఆరోగ్యం పూర్తిగా కుదరపడదు. అవును మావయ్య, లేకపోతే చేసినంత వృధా అవుతుంది. ఈ ఊర్లోనే ఏదైనా ఇల్లు అద్దెకి తీసుకుని ట్రీట్మెంట్ చేయించుకుంటే బాగుంటుంది. కరెక్ట్ కరెక్ట్. ఇల్లంతా జ్ఞాపకం వచ్చింది. శంకర్రావు గారు, మీ అదృష్టం కొద్దీ మా పక్కన నిన్నే ఖాళీ అయింది. నిజమేనా? అందులో ఉంది గానే. ఏ మావయ్య? రండి రండి. నాన్నగారు, బాబు నువ్వా? ఇంటికి వెళ్దానండి నాన్నగారు. ఇంటికే? ఏ ఇంటికి బాబు? మన ఇంటికి. అది మన ఇల్లు కాదు బాబు, మీ ఇల్లు, మీ అమ్మిల్లు.
అమ్మిల్లు నాన్నిల్లు అంటూ రెండు లేవు నాన్నగారు. మనందరికీ ఉన్నది ఒకటే ఇల్లు. ఆ ఇల్లు కళకళలాడుతూ ఉండాలంటే మీరు మేము అంతా ఒకే చోట ఉండాలి, అంతా ఆనందంగా ఉండాలి. మీ ఆవేదన నాకు అర్థమైంది బాబు. కానీ మీ అమ్మ నేను కలిసి ఉండే అవకాశం ఈ జన్మకు లేదు. ఇక రాదు. ఎందుకు రాదు నాన్నగారు? మీ ఇద్దరి మధ్య ఎప్పుడో వచ్చిన ఒక చిన్న మనస్పర్ధ వల్ల జీవితాంతం ఇలా పంతాలు పట్టింపులతో విడివిడిగా బ్రతుకుతూ బాధపడుతున్న కూర్చుంటారా? నేను మాత్రం ఈ ఒంటరి బ్రతుకు కావాలని కోరుకున్నాను బాబు. మీ అమ్మ మూర్ఖత్వంతో మన జీవితాల్లో అలా తయారయ్యాయి కాబట్టి ఎప్పటికైనా సరిదిద్దుకోమంటున్నాను. అమ్మ పైకి చెప్పుకోలేకపోయినా తనలో తనే ఎంతో కుమిలిపోతుంది. అభిమానం అడ్డొచ్చి తప్ప మీ మీద అనురాగం లేక కాదు. ఆత్మాభిమానాలు మీ ఇద్దరి మధ్య అడ్డుగోడలా వేధిస్తున్నాయే కానీ అనుబంధాలు లేక కాదు నాన్నగారు. అనుబంధాలు ఏమిటి? అనుబంధాలు మీ అమ్మ కట్టిన తాళికే విలువించింది తప్ప కట్టుకున్న భర్తను గౌరవించడం తెలుసుకోలేకపోయింది. ఇక మేమిద్దరం కలిసి జీవించడం జరగని పని. ఎందుకు జరగదు నాన్నగారు? ఎంతసేపు మీ ముండి పట్టుదలతో మీరు మాట్లాడుతున్నారు తప్ప మీ కొడుకు పరిస్థితి ఉంటే ఒక్కసారి ఆలోచించారా? ఇన్నాళ్ళు నా తండ్రి ఎవరో నాకు తెలియకుండా బ్రతికాను. ఇప్పుడు తెలిసిన తర్వాత కూడా అలాగే తండ్రి ఎవరో తెలియకుండానే బ్రతకమంటారా? నో, మీరు నాతో వస్తే తప్ప నేను ఇక్కడి నుంచి వెళ్ళను. నేను ఇక్కడే ఉంటాను, మీ దగ్గరే ఉంటాను. వద్దు బాబు. నీ తల్లి నన్ను వదులుకోగలిగిందే కానీ నిన్ను వదులుకోలేకపోయింది. నన్ను వదిలి బ్రతకగలిగిందే కానీ నిన్ను వదిలి బ్రతకలేకపోయింది. అంతేకాదు, తల్లి నుంచి బిడ్డను వేరు చేసి అన్న అపకీర్తి నాకు అంట కట్టొద్దు. తండ్రిగా నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి. నా మీద గౌరవం ఉంచి నువ్వు రాత్రి మర్చిపోయిన ఆయన మళ్ళీ ఎప్పుడు ఇంట్లో అడుగు పెట్టొద్దు. అంతేనంటారా? మా మాటకి అంతే. ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ. ఓకే. పళ్ళరసం తీసుకున్నావే. ఎందుకమ్మా ఈ పళ్ళ రసానికి వాటికి అనవసరంగా డబ్బులు ఖర్చు పెడతావు? ఖర్చుల గురించి చూసుకుంటే ఆరోగ్యం ఇలా బాగుపడుతున్నావయ్యా. ఏమిటో నీ చేదస్తాం. ఏమిటమ్మా శబ్దం? ఏమయ్యా? ఏదో శబ్దం అయినట్టుంది. నేను చూస్తాను, మీరు పళ్ళరసం తీసుకోండి. పోయి చూడు. నాన్నగారు ఒంట్లో ఎలా ఉంది? మందులు వాడుతూనే ఉన్నాను, కానీ గాయపడ్డాను మనసుని ఎలా బాగు చేయాలో నాకు అర్థం కావట్లేదు. డోంట్ వరీ. మా అమ్మగారిని నాన్నగారిని తప్పకుండా కలపాలనే ధైర్యం నాకుంది. మా అమ్మ మనసు మార్చడానికి నేను ప్రయత్నిస్తాను, నాన్నగారు మనసు మార్చడానికి నువ్వు ప్రయత్నించు. ఓకే? ఓకే, వస్తాను. బాయ్. ఏమిటే చెప్పా చేయకుండా సన్యాసులు కలిసిపోయావు? చిచి, ఎవరన్నా చూస్తే మనం పరుగు పోతుంది. పిచ్చివాడా, తులసి లేదు గెలసి లేదు. చేతి వైరాగ్యంతో పాటు నీకు పిచ్చి కూడా పట్టిందనమాట. నాటు వైద్యం చేసి చేసి నీకు మెంటలు వచ్చిందా తులసిదళం? ఇదిగో నేను ఇంటికి తీసుకెళ్లి స్పెషల్ వైద్యం చేయిస్తాను. పద. నువ్వెవరువో నాకు తెలియదు. పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చావా నాయన? మాట్లాడకుండా పద, నువ్వు ముందుంటికే. చెయ్యదు. నువ్వు వస్తావా రావా? వదలమంటుంటే. నిన్ను పోలీసులు పట్టిందని చెప్తున్నాను. వదలు. నువ్వు మాట్లాడకుండా వదలమంటుంటే. ముందుంటికి పద. వదలు. ఇదిగో నువ్వు మర్యాదగా రా ఇంటికి, లేకపోతే ఇప్పుడు అనవసరంగా గొడవ అయిపోతుంది నువ్వెవరో చెప్తున్నాను. నాకు తెలీదు. చెయ్యదు. చెప్పిన మాట విను. తులసిదళం, నా మాట. ఏమిటలా పోతాడుకుంటున్నారు? మీ భార్య గారు సన్యాసుల్లో కలిసిపోయి ఇంటికి రానంటున్నారా? అవునండి, పొద్దున్న నేను ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు బాగానే ఉంది. ఏమిటమ్మా ఇది? భర్తుండగా మీరు సన్యాసుల్లో కలవటమా? హాయిగా ఇంటికి వెళ్ళి కాపురం చేసుకోండి అమ్మా. సిగ్గులేదు. ఆ రోజు నాతో కాపురం చేయి మగడ అంటే పెళ్ళానికంటే డ్యూటీ ముఖ్యమని నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ కనిపిస్తే ఇంకొంత వెళ్ళమంటావా? ఏమిటండి కేసులో అడ్డం తిరిగింది? నువ్వు నా భార్య చిత్ర. డాక్టర్ గారు, ఈవిడ మీ భార్య తులసిదళం గారు కదండి, నా భార్య చిట్టి. ఇదే తిరకాసు. నమస్కారం చిట్టి గారు. హెడ్ గారు, మీరు కలుసుకున్నారు కాబట్టి ఆవిడ మీ ఇంటికే తీసుకెళ్తారో పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారో మీ పోలీస్ స్టేషన్ ఎందుకండి,
పోలీస్ స్టేషన్ అని ఇదిగో ఇంతవరకు తెచ్చుకున్నాం. ఇక పోలీస్ స్టేషన్ కాదండి, సరాసరి ఇంటికే తీసుకెళ్తాను. సరే, జంటగా మా ఇంటికి రండి. మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి భోజనం చేద్దాం. వస్తాను చిట్టి గారు. అలాగేనండి. అమ్మా, నేను గీత సినిమాకి వెళ్ళేస్తాం. ఇదేం డ్రెస్ గీత? ఇది ఈనాటి ఫ్యాషన్ ఆంటీ. చూడమ్మా, ఈ ఫ్యాషన్లన్నీ మన సాంప్రదాయానికి పనికిరావు. నీ దగ్గర చీరలు లేకపోతే నా చీర ఏదైనా కట్టుకెళ్ళు. వెళ్ళు. ఈ చీరలు రవికలు మీలాంటి వయసు మళ్ళిన వాళ్ళకి కానీ నాలాంటి యంగ్స్టర్స్ కాదు. గీత, చీర కట్టుకుంటే వచ్చే అందం, గౌరవం ఇలాంటి ఎరుగు తెచ్చుకున్న బట్టల వల్ల రాదు. నా మాట విని చీర కట్టుకో వెళ్ళు. ఏదో చిన్నపిల్ల మోసపడి వేసుకుంది, చూసి చూడడు వదిలేసి నర్మయ్, నోరు మూసుకుని ఎలా అయిపోయాడు. కట్టుకున్న బట్టల వల్ల మనిషి విలువ, ఇంటి పరువు దిగజారిపోతుంటే నన్ను ఊరుకోమంటానంటా నువ్వు? ఐఎమ్ సారీ ఆంటీ, ఆయనకు నచ్చిన డ్రెస్ వేసుకోవడం నా బాధ్యత, నాకు సరదా కూడాను. ఇందులో మూడవ మనిషి అభిప్రాయం నాకు అనవసరం. రామరెళ్ళిపోదాం. గీత, నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు అర్థం అవుతుందా? నీ సరదా కోసం మా పరువు ప్రతిష్టలు మంట గలపడం నాకు ఇష్టం లేదు. తన సాంప్రదాయాన్ని గౌరవించి ఈ ఇంటి పరువు ప్రతిష్టలను కాపాడే అమ్మాయి ఈ ఇంటి కోడలుగా రావాలని ఆశించానే గాని నాగరికత పేరుతో అర్థనగ్నంగా తిరిగే నిన్ను కాదు. అర్థం చేసుకో. గీతలు కాదమ్మా. మీరు ఊరుకోండి. ఆంటీ, నేను కట్టుకున్న బట్టల వల్లే మీ ఇంటి పరువు పోయిందంటే మీరు కట్టుకున్న భర్తను వదిలేసినంత వల్ల మీ ఇంటి పరువు పోలేదా? అది కాదు మురళి. అది కాదులేదు, ఇది కాదులేదు. ఎంత భర్తను వదిలేస్తే మాత్రం నా కనతలు పడుతున్న అంత మాట అంటావా? మురళి, అమ్మా ఇట్రా. వస్తానమ్మా. ఎందులోను? ఏమ్మా, ఈ విషయాలన్నీ గీతకి ఎలా తెలుసు? ఎలా తెలిసి అంటే అమ్మా, నా కాబోయే భార్య కదమ్మా, నీ కాబోయే కోళ్ళ కదమ్మా, తనకు కాబోయే మామగారిని గురించి తెలుసుకోవాలని సహజంగానే కుతూహలంగా ఉంటుంది కదమ్మా. అందుకని గీత అడగకుండా నేనే చెప్పేశానమ్మా. తప్ప అమ్మా? చెప్పడం తప్పు కాదురా, కానీ నా గత జీవితంలో నా వ్యక్తిత్వం మీద పడ్డ మచ్చను గుర్తు పెట్టుకోవడమే తప్పు. ఇన్నాళ్ళు ఎక్కడ పోయింది ఆ బుద్ధి? రాధా, భోజనం వెళ్ళేమ్మా. లేమ్మా భోజనానికి. నేను భోజనం చేసి ఎవరిని ఉద్ధరించాలి? నేను ఎవరికి ఉపయోగం లేదని నేనేమైపోతేనే మీరు మాత్రం మీ పంతాలు పట్టింపులు విడిచిపెట్టరు. ఇదేగా మీ నిర్ణయం? రాధా, ఏమిటో మాట్లాడేది? లేకపోతే ఏమిటి మావయ్య, ఈ అనాథ బాగా ఆస్తిపరుడైన మీ అబ్బాయి తగలేదా మీ ఉద్దేశం? రాధా, ఎన్నాళ్ళ నా పెంపకంలో ఏనాడు నీ విధంగా మాట్లాడలేదు. 10 రోజులు ఆవిడ ఆధీనంలో ఉండేసరికి నీ పద్ధతులు కదా బుద్ధులు కూడా మారిపోయాయన్నమాట. ఆడుకున్న అహంకారం, అహంభావం రెండు నీకు వంట పట్టాయన్నమాట. మావయ్య, ఆనాడు జరిగిన ఒక చిన్న సంఘటనకి ఇన్నాళ్ళు మీరు మొండిగా మూర్ఖంగా బ్రతకడమే మీ గొప్పతనమా? ఆవిడేదో తెలియక ఆవేశంలో ఒక చిన్న తప్పు చేసింది. నీ చేసిన గొప్పతనం ఏమిటి? నీ సభ్యత, సంస్కారం ఏమైంది? అసలు మా పెళ్లి గురించి మీ అభ్యంతరం ఏమిటి? నీ డబ్బులు ఏంటనేగా? ఇదన్న మాట నువ్వు అర్థం చేసుకున్నది. డబ్బును గురించి కాదమ్మా నా బాధ, నీ సుఖం గురించి. నువ్వెన్ని చెప్పినా ఆ మొండి మనిషి కోళ్ళగా నువ్వు సుఖపడతావన్న ఆశ నాకు లేదు. ఎక్కడైనా నువ్వు సుఖపడే చోటు చూసి నీ పెళ్లి చేసే బాధ్యత నాదమ్మా. అంటే మనసు ఒక చోట, మను ఒక చోట. మనసున్న మనిషి ఎవరు ఇలా ప్రవర్తించరు మావయ్య. ఇన్నాళ్ళు తండ్రి ప్రేమ మీ దగ్గర పొందేను, తల్లి ప్రేమ ఏమిటో అత్తయ్య దగ్గర చూశారు. విడిపోయిన తల్లిదండ్రుల మధ్య బిడ్డ పడే తప్పనేదో మీ కొడుకులో చూశాను. మీ ముగ్గురు 3 దారిలో ఉండి నా బ్రతుకు ఒక దారి చూపిస్తానంటారు. నేను పెళ్ళంటూ చేసుకుంటే మురళినే చేసుకుంటాను. నా నిర్ణయం మారదు. రాధా, నీ అధిక ప్రసంగ త్వరాన్ని విసిగించకు. ఏనాడో మర్చిపోయిన మీ అత్తని నాకు మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసి నాకు మనశ్శాంతి లేకుండా చేయకు. మామయ్య, ఆనాడు మా నాన్న చావుకు అత్తయ్య కారణం అయితే ఈనాడు నా చావుకు మీరు కారణమై నన్ను పెంచిన రుణం తీర్చుకోండి.